నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకున్న అత్యంత దారుణ ఘటన న్యాయవాద వృత్తి గౌరవాన్ని, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని తీవ్రంగా కలిచివేసిందని నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్ అన్నారు. న్యాయవాది నరేష్, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది జి నరేష్ నివాసంపై కొంతమంది దుండగులు దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా హత్యాయత్నానికి కూడా వెనకాడకపోవడంపై నల్గొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి నల్గొండ జిల్లా కోర్టు భవన సముదాయం నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్లు మాట్లాడుతూ న్యాయవాది కుటుంబంపై దాడి అమానుషమైన చర్య అని అన్నారు. నరేష్ భార్యపై, అతని చిన్న కూతురుపై విచక్షణారహితంగా దాడి చేయడం మనసును కలిచివేసే ఘటన అని అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, న్యాయవృత్తి పట్ల ఉన్న ద్వేష భావనకు, న్యాయ పరిరక్షణ వ్యవస్థపై ఉన్న సవాల్కు నిదర్శనమని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 5-6 సంవత్సరాలుగా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయ పాలనకు ముప్పు అని అన్నారు. ఇటీవల చేవెళ్లలో మహిళా న్యాయవాదిని హత్య చేయడం, హైదరాబాద్లో మరో న్యాయవాదిపై హత్య ఘటన, ఇప్పుడు నల్గొండలో జరిగిన దాడి, ఇవన్నీ కలిసి న్యాయవాదుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. న్యాయవాదులపై దాడి అంటే న్యాయ వ్యవస్థపై దాడి చేసినట్టేనని, న్యాయవాదులు భయాందోళనల మధ్య వృత్తి నిర్వహించాల్సి వస్తే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల హక్కుల రక్షణకు సంబంధించిన చట్టంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభలలో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రత, గౌరవం కాపాడకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు జి వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ ఠాగూర్, జె భాస్కర్ రెడ్డి, ఎం నాగిరెడ్డి, టి కిషోర్ కుమార్, పి శేఖర్, జనిగల రాములు, జిఎన్ఎస్ ప్రసాద్, అన్నపూసల ఐలయ్య, బి అశోక్ కుమార్, మేక యాదగిరెడ్డి, ఎం ప్రమీల, ఎన్ భాగ్యమ్మ, టి వరుణ, శ్రీ ఏ వెంకట్రెడ్డి, కొండ శ్రీనివాస్, బి మధు, ముక్కెర శ్రీనివాస్, కామేష్, ఎంవి రమేష్, సల్లా నరేష్, బి సైదులు, బి స్వామినాథ్, కొలగాని నిఖిల్ యాదవ్, ఆవుల ప్రేమ్ సుందర్, పందుల సైదులు, సయ్యద్ అఫ్రోజ్, జోగు నగేష్, కుర్ర యాదగిరి, కె శంకరయ్య, అర్జున్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనేక రాష్ట్రాలలో రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. అకారణంగా న్యాయవాదులని తమ వృత్తి నిర్వహించుకోవడంలో మరి ఆటంకాలు కలిగిస్తూ హత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి న్యాయవాదులు గత 10-15 సంవత్సరాలుగా న్యాయవాదుల రక్షణ చట్టం కొరకు ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలలో తమ మేనిఫెస్టోలలో రక్షణ చట్టం చేస్తామని చెప్పి నేటి వరకు కూడా దాని పట్ల శ్రద్ధ వహించడం లేరు. ఫలితంగా న్యాయవాదులు తమ వృత్తి నిర్వహణలో అనేకమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దాపరించింది. నిన్న రాత్రి నల్గొండలో న్యాయవాది నరేష్ కుమార్ ఇంటిపై వాళ్ళ దాయాదులు దాడి చేసి విచక్షణ రహితంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కొట్టి ఇంట్లో మొత్తం వస్తువులన్నింటిలో చిందరవందర చేయడం జరిగింది. దాని మీద నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రి 10 గంటలకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ వెంటనే వాళ్ళని నిందితులను అరెస్ట్ చేసి మరి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4-5 సంవత్సరాలకెళ్ళి న్యాయవాదులపై నిరంతరంగా దాడులు జరుగుతున్నాయి. ఈ యొక్క దాడులను నిరసిస్తూ మాకు ప్రత్యేకమైన ప్రొటెక్షన్ చట్టం రావాలని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యాయవాదులు, అన్ని బార్ అసోసియేషన్లు ఎన్నో పోరాటాలు చేసినాయి. దాంట్లో ఫలితంగానే మొన్న జరిగిన జనరల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తన మేనిఫెస్టోలో అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని తెస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని నేటి వరకు కూడా అమలు చేయకపోవడం శోచనీయం. ఎందుకంటే వాళ్ళు రక్షణ చట్టం లేకపోవడం వల్లనే ఈ దాయాదులు న్యాయవాదిని స్వేచ్ఛగా తన వృత్తిని కొనసాగించకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రేపు జరగబోయే తెలంగాణ శాసనసభలో తెలంగాణ రక్షణ చట్టం బిల్లును, అడ్వకేట్ రక్షణ చట్టం బిల్లుని వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ న్యాయవాదుల మీద దాడులు అనేది సహజంగా అవుతూ
జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా గర్హించదగ్గ విషయం. ఇప్పటికే గత 15-20 సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులందరూ కూడా ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ కోసం చట్టం తేవాలని ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందిస్తున్న సందర్భం లేదు. ఇప్పటికైనా నిన్న రాత్రికి రాత్రి మా న్యాయవాది నరేష్ మీద దాడి చేశారు. దాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే స్పందించి ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని సందర్భంగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్గొండ అడ్వకేట్ అయిన నరేష్ ఫ్యామిలీ మీద రాత్రి దుండగులు దాడి చేయడాన్ని మా నల్గొండ బార్ అసోసియేషన్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు అడ్వకేట్స్ మీద దాడి జరిగి చంపివేయడమే కాకుండా ఫ్యామిలీల మీద కూడా దాడి జరగడం అనేది సభ్య సమాజం తలదించుకునే సంఘటనగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ దృష్టికి రావాలి. ఈ రోజు నల్గొండ నుండి మా ఉద్యమం స్టార్ట్ అయ్యాం. మాకు వెంటనే ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి.